గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాల ఆర్యవైశ్య పేద విద్యార్థులకు గిద్దలూరు వాసవి ఆర్యవైశ్య పేద విద్యార్థులు సేవా సంస్థ వారు శుభవార్తను తెలిపారు. ఉపకార వేతనాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ అధ్యక్షులు బొగ్గారపు వెంకట సుబ్బయ్య కోరారు. గిద్దలూరుకు చెందిన శ్రీ వాసవి ఆర్యవైశ్య పేద విద్యార్థుల సంఘం వారు మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో చదువుకునే పేద ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభ ఉపకార వేతనాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆర్యవైశ్య పేద విద్యార్థుల సంఘం అధ్యక్షులు మరియు విశ్రాంత పారా మెడికల్ ఆఫీసర్ అయిన బొగ్గారపు వెంకట సుబ్బయ్య, కార్యదర్శి మరియు విశ్రాంత ప్రిన్సిపల్ అయిన బొగ్గారపు వెంకటరామయ్య, క్యాషియర్ నరసింహారావు విజ్ఞప్తి మేరకు కొమరోలుకు చెందిన కార్యదర్శి బొగ్గారపు శ్రీనివాసులు ఉదయ్ న్యూస్ ద్వారా సమాచారం అందించారు. ఈ సందర్భంగా బొగ్గారపు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్యవైశ్య పేద విద్యార్థులు ఎంబీబీఎస్, ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎస్సీ చదివేవారు 65% పైన మార్కులతో ప్రతిభను కనబరిస్తే వారికి ప్రతిభ ఉపకార వేతనాలు లభిస్తాయని అన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు గిద్దలూరు అమ్మవారి శాలలో ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు అందుబాటులో ఉంటాయని అర్హులైన వారు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య పేద విద్యార్థుల సేవా సంస్థ గిద్దలూరు వారిచే అర్హులైనటువంటి ఆర్యవైశ్య పేద మరియు మెజారిటీ విద్యార్థులకు ఉచిత ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఫార్మసీ విద్యార్థులకు 70% మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం జరుగుతుంది. దరఖాస్తులు స్వీకరణ తేదీ వచ్చేసి గిద్దలూరు అమ్మవారి శాల నందు ఈ రోజు నుంచి అంటే 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అప్లికేషన్లు ఇస్తున్నారు. విద్యార్థులు నమోదు చేయించుకోవాలని కోరుచున్నాము.